అందరికీ నమస్కారం. నా పేరు చిట్యాల శ్వేత. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిని. వీరనారీమణుల ఆశయ సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖమ్మం జిల్లాలో నేను రావడం చాలా సార్లు జరిగింది. కానీ ఇవాళ ఛార్జ్ తీసుకున్నాక ఒక మహిళా కమిషన్ సభ్యురాలుగా నేను వచ్చినందుకు మా ఆడపడుచులు, మా అన్నదమ్ముల సమక్షంలో ఇలా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మొన్న ఖమ్మంలో జరిగిన సంఘటన గురించి కూడా నేను మా కమిషన్ దారికి రావడం జరిగింది. దాని మీద కూడా నేను మన మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ సార్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మనకు ప్రభుత్వ పరంగా అన్ని సహాయాలు అందిస్తాము, మెరుగైన వైద్యం అందిస్తామని కూడా మాట్లాడారు. వాళ్ళకు ఆర్థికంగా కూడా అన్ని విధాలా మేము ఆదుకుంటాము, ప్రభుత్వం అండగా ఉంటుందని మాకు మాటిచ్చారు. అలాగే కొన్ని సంఘాల వాళ్ళు కూడా మహిళా సంఘాల వాళ్ళు కూడా వినతి పత్రం అందించారు మా కమిషన్ ఆఫీస్‌కొచ్చి. మేము రేపు ఎల్లుండి కూడా మళ్ళీ నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్తున్నాం. మన ఏ బాధితురాలైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఒకసారి కలిసి అసలు జరిగిన విషయాలన్నీ మళ్ళీ తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ పోయింది కాబట్టి ఇంకా మేము అంటే మా కమిషన్ ద్వారా మేము ఏం చేయాలి అనే ఒక ఆలోచన ప్రకారం మా చైర్మన్ కానీ మా కమిషన్ సభ్యులు కానీ వెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా, తొందరగా కోలుకునే విధంగా, అలాగే వాళ్ళకి ఆర్థికంగా ముఖ్యంగా ఎవరైతే ఆ అమ్మాయిని అరాచకంగా, కిరాతకంగా దాడి చేసి అంటే హత్య చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారో అతనికి శిక్ష పడే విధంగా మా మహిళా కమిషన్ ముందుంటదని ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. ఎవరైతే ఇట్లాంటి చర్యలు మునుముందు జరగకుండా మేము ప్రత్యేకమైన రక్షణ చట్టాలను తీసుకొస్తాము. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్లను చిన్న వయసు నుంచి ముసలితనం వరకు కాపాడుకునే బాధ్యత మా మహిళా కమిషన్‌కు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మా మహిళా కమిషన్ న్యాయం చేస్తుందనేసి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఖమ్మం వీరనారి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయానికి గౌరవ మహిళా కమిషన్ సభ్యురాలుగా మొట్టమొదటిసారి వచ్చి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఘన సత్కారానికి వాళ్ళ వచ్చినటువంటి కమిషన్ సభ్యురాలికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ మేము ఖమ్మం జిల్లా పక్షాన బహుజన జేఏసీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అదృష్టం ఏంటంటే గొప్ప అదృష్టం. ఇవాళ లక్షలాది ఎకరాలు పంచి ఈ సమాజంలో ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి వీరవనిత కుటుంబానికి ఇవాళ అదే మహిళా కమిషన్లు ఇవాళ సగం జనాభా ఉన్నటువంటి మహిళలకు అనునిత్యం ఇవాళ దాడులు, అత్యాచారాలు, అవమానాలు జరుగుతున్నటువంటి ఇవాళ మహిళా సమాజానికి అండగా ఉండామని చెప్పి వారి కుటుంబానికి మునిమనవరాలకి ఇవాళ ఈ పదవి దక్కటం చాలా శుభపరిణామం, చాలా హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తూ, అదే రకంగా మహిళా కమిషన్గా ఆమె మేడం గారు చేయాల్సిన అన్ని రకాల రక్షణ చర్యలు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన చేయాలని చెప్పి ఖమ్మం జిల్లాలో అనేక రకాల మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, వివక్షల మీద, అసమానతల మీద, దాడుల మీద వారు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకొని కలెక్టర్లకి, సంబంధిత అధికారులకి, ప్రజాప్రతినిధులు వారు రాతపూర్వకమైన ఫిర్యాదులు ఇచ్చి మహిళలకి ఇవాళ అనేక మంది మహిళలకి కుటుంబాల్లో వారికి తిండి పెట్టలేని పరిస్థితి, అనేక మంది మహిళలకి అనునిత్యం ఇవాళ అనేక పని ప్రదేశాల్లో కూడా ఇవాళ ఉపాధి హామీ లాంటి పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గ్రామీణ మహిళలు, పేద మహిళలు అనేక రకంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళా కమిషన్ సభ్యురాలుగా మీరు మీ స్థాయిలో అనేక మహిళా చైతన్య చట్టాలు, అనేక రక్షణ చట్టాల మీద అవగాహన కల్పించాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇటీవల ఖమ్మం నగరంలో జరిగినటువంటి మైనర్ బాలికపై అత్యాచారం చేసి, దాడి చేసి ఇవాళ హత్యాయత్నానికి పాల్పడ్డటువంటి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇవాళ అనేక చట్టాలు ఉన్నట్టు వాటిని అమలు చేయటంలో విఫలమైనటువంటి అధికారుల పట్ల కూడా రక్షణ చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అనునిత్యం గుర్తు చేసి ప్రజల్లో చైతన్యం నింపే వైపుగా మహిళా కమిషను, మేము కూడా పౌర సమాజం నుంచి బహుజన జేఏసీ, సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి, ఐక్య వేదిక లాంటి అనేక వేదికలు మా వంతుగా కూడా మహిళా కమిషన్ సభ్యురాలని రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా మేము చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా మీ వంతుగా సలహాలు, సూచనలు కమిషన్ నుంచి చేయగలిగే అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఇటీవల జరిగినటువంటి మైనర్ బాలిక విషయంలో కూడా తక్షణమే బాధ్యులైనటువంటి అధికారుల మీదే చర్యలు తీసుకోవాలి. ఆ చట్టాల అమలు కోసం కూడా మహిళా కమిషను మేము కూడా తక్షణమే మా వంతుగా ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన అక్క చిట్యాల శ్వేతక్క ఇవాళ బీసీ కమిషనర్ సభ్యురాలుగా పదవిలో ఉండి మా ఆఫీస్కి వచ్చి మా సంఘాన్ని
మా సంఘం ఆఫీస్కి వచ్చినందుకు మా సంఘం ద్వారా అక్కకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు బహుజన బిడ్డలకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. మన ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల అమ్మాయిని పసిబిడ్డని అత్యాచారం చేసి చంపాలనుకున్న నిందితునికి ఇంకా శిక్ష పడాలి అంటున్నారు. ఇంకా శిక్ష ఎందుకు పడాలి? 12 సంవత్సరాల అమ్మాయిని అంత ఘోరంగా చేసి పై అంతస్తు మించి చేసిన వ్యక్తిని ఇంకా శిక్ష పడాలి అని జైల్లో పెట్టారు. అలాంటి వాళ్ళని ఎమ్మటే చంపేయాలి. చంపితేనే గాని బహుజన బిడ్డలకు న్యాయం జరుగుద్ది. శిక్ష పడాలి 3 నెలలు జైలు పోతారు. శిక్ష పడాలంటారు. ఎన్నాళ్ళు ఈ పోరాటాలు చేయాలి? మొన్ననే బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికని ఆమెను అట్లా చేసిర్రు. బండి సంజయ్ కొడుకుని ఏం చేశారు? బండి సంజయ్ కొడుకును కూడా ఏం చేయలేదు. శిక్ష పడాలి. అదే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి దిశ చట్టం వస్తుంది. మాకు బహుజన చట్టం కావాలి, బహుజన చట్టం రావాలి. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లల మీద ఇలాంటి జరుగుతుంటే మా ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు వీటి మీద గట్టిగా చర్య తీసుకొని ఆ మనిషికి శిక్ష కాదు మరణ శిక్ష పడాలి. అప్పుడు గానీ ఇలాంటి పనులు చేయాలంటే భయపడతారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం మా సంఘం ద్వారా, ఇంకా శిక్ష పడాలని జైల్లో పెట్టొద్దు. అతన్ని ఉరి తీయాలి. ఉరి తీసేదాక మేము కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.